పిఎంసిని సాక్షాత్తు పత్రిజీగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ మహనీయుని ఆశయ సిద్ధి కోసం అనుక్షణం కృషి చేస్తున్న ధీరవనిత శ్రీ సిద్దెళ్ల పద్మావతి గారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలతో స్ఫూర్తి చెంది 2020వ సంవత్సరంలో ధ్యాన ప్రచారంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో ధ్యానాన్ని ప్రారంభించి ఓ అనిర్వచనీయమైన అనుభూతులను పొందారు. ధ్యాన జీవితం తనకు మానసిక ప్రశాంతతనివ్వడంతో పాటు జీవితంలో ఎదగడానికి తగినంత ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో తన జీవితాన్ని సంతోషమయంగా మార్చుకున్నారు. పిఎస్ఎస్ఎంతో అనుసంధానం అవకముందు ఆమె 30 సంవత్సరాలు ఇతర ఆధ్యాత్మిక సంస్థల్లో ఆధ్యాత్మిక ప్రయాణం చేశారు. అయితే పిఎస్ఎస్ఎంతో అనుసంధానమైన తరువాత జీవితంలోనూ తన ఆరోగ్యంలోనూ అనేక మంచి మార్పులు రావడంతో ఆనాటి నుంచి ధ్యాన ప్రచారానికి, పిఎంసి అభివృద్ధికి ఇతోధిక సేవలు అందిస్తున్నారు. ఆమె ధ్యానం చేయడం ప్రారంభించిన వెంటనే తన గృహంలోనూ ఆలయాలలోనూ ధ్యాన తరగతులు ప్రారంభించారు. అనంతరం 2023లో పత్రిజీ ధ్యాన శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక గ్రంథాలయంగా పేరు పొందిన ఈ కేంద్రంలోనే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యక్తిగతంగా ధ్యానంపై అవగాహన కలిగిస్తూ ప్రతిరోజు అనేక మంది ధ్యాన గురువులతో సత్సంగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిఎస్ఎస్ఎం విస్తరణలో నిస్వార్థ సేవలు అందిస్తున్న పద్మావతి సిద్దెళ్ల గారిని ఇప్పుడు పిఎంసి అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నిజాంపేట్ పిఎంసి ఇన్ఛార్జిగా పద్మావతి సిద్దెళ్ల గారిని ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతురాజు గారు నియమించారు. పద్మావతి సిద్దెళ్ల గారు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది మీ పిఎంసి.